గాయ్స్ 6 మంత్స్ వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. సో ఈరోజు వెయిట్ చెక్ చేసుకునే డే అనమాట. సో ఈరోజు సండే. సో హ్యాపీగా లేవడంతో వెయిట్ చెక్ చేసుకున్నాను. మీకు ఈరోజు నేను ఎంత తగ్గాను మొదటి వారం చేసింది, మొదటి వారంలో నేను ఏమేం చేశాను అన్నది కూడా షేర్ చేస్తాను. సో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఈ 3 వారాలు కూడా కొంచెం మనము అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందండి ఎవరికైనా సరే. ఎందుకంటే ఒక రూల్ చాలా బాగా ఫాలో అవుతారు, ఇంకొక రూల్ ఫాలో అవుతారు. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అన్నది ఈ మొదటి 3 వారాల్లో రాదు. కానీ మనం ఏం చేయాలంటే ఏదో ఒక దాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ 3-4 వారాల్లో, అంటే ఒక నెల లోపు మనం అనుకున్న 7 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకునేటట్టు చేసుకోవాలన్నమాట. మన జర్నీ స్టార్ట్ అయింది, ముఖ్యంగా నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయింది 87.1తో స్టార్ట్ చేశానండి. సో నేను వెయిట్ మీకు చూపించే ముందు ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే నేను ఆల్రెడీ 5 kgs తగ్గి ఒక నెల బ్రేక్ తీసుకుని ఈ 6 నెలల జర్నీ స్టార్ట్ చేశాను. కాబట్టి వెయిట్ అన్నది ఫస్ట్ వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళలాగా ఎక్కువ తగ్గదు. సో అది మీకు చెప్తామని. ఎందుకంటే వెయిట్ మూమెంట్ చూసి మీరు మనం ఇంత చేస్తున్నా ఇంతే తగ్గుతున్నామా వాసి అన్నటి డిసప్పాయింట్మెంట్కి రావద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ 5 kgs తగ్గాను కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి స్లోగా మూవ్ అవుతుంది అనమాట. సో నా వెయిట్ వచ్చేసరికి ఈరోజు 86.6 ఉందండి. ఐఎమ్ సూపర్ హ్యాపీ. 87.1 నుంచి 86.6కి అయితే ఈరోజు వచ్చేసాను. ఈ వారం నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించిందండి. ఎందుకంటే వాకింగ్ అన్నది చాలా బాగా జరిగింది. ఒక్కరోజు తప్ప ఎవ్రీ సింగిల్ డే నేను 10,000 స్టెప్స్ని ఫినిష్ చేశాను. ఫాస్టింగ్ కూడా చాలా బాగా జరిగిందండి. అనుకున్నట్టు సర్కేడియన్ రిథమ్ ఫాస్టింగ్లో హ్యాపీగా 3 meals మంచిగా తింటూ ఫాస్ట్ చేశాను. అండ్ ఒక్కరోజు 24 hours ఫాస్ట్ చేశాను. వాటర్ ఫాస్టింగ్ ఉన్న వారం నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అది మన ఫ్యాట్ లాస్ని, మన వెయిట్ లాస్ని, రిజల్ట్స్ని బూస్టప్ చేస్తుంది. హే గాయస్, వెయిట్ నెంబర్ గురించి ఒక విషయం మీతో షేర్ చేసుకుంటానండి. ఏంటంటే ఫస్ట్ 5 kgs తగ్గిన తర్వాత వెయిట్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది. మన ఫ్యాట్ లాస్ అయితే ఈ 6 నెలల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా పాటిస్తూ ఉంటే మన ఫ్యాట్ లాస్ అద్భుతంగా జరుగుద్ది. సో అది మన బాడీలో ఎవ్రీ మంత్ మనకి అది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వారం మనకి ఏం పెద్ద చేంజెస్ వచ్చేసినట్టు అనిపించదు. బట్ ఎవ్రీ మంత్ ఒకసారి చూసుకుంటే మన ఇంట్రెస్ట్ చెక్ చేసుకున్నప్పుడు మనకు అయితే తెలుస్తుంది అనమాట. సో వెయిట్ నెంబర్ గురించి ఎప్పుడు కంగారు పడదు. ఎవ్రీ వీక్ మూవ్ అవ్వాలన్నది మాత్రం అస్సలు మైండ్లో పెట్టుకోవద్దు. ఆ మైండ్ సెట్తో వెళ్తే మాత్రం జర్నీ చేయబుద్ధి అవ్వదు, చాలా డిమోటివేట్ అయిపోతాం అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మనం రెగ్యులర్గా ప్లాన్ ఫాలో అవుతూ ఉంటే 1-2 నెలలు వన్స్ సెట్ అయ్యాక చాలా చాలా బాగా వేయింగ్ మిషన్ పై నెంబర్ కూడా మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ అయితే డే 1 నుంచి జరుగుతూనే ఉంటుంది అనమాట. సో నెంబర్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు, అదే నేను చెప్పాలనుకుంటుంది. ఓన్లీ జర్నీ గురించి ఆలోచించండి, నెంబర్ గురించి ఆలోచించొద్దు. ఎట్ ద ఎండ్ ఆఫ్ 180 days ఏదైతే ఉందో 180 days అయిపోయాక మాత్రం ఖచ్చితంగా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం మన రిజల్ట్స్ చూసి. సో ఇప్పటి నుంచి నెంబర్ ఇంత రావాలి, ఇంత తగ్గాలి, వారానికి ఇంత తగ్గాలి అన్న మైండ్ సెట్తో మాత్రం జర్నీ చేయొద్దండి. సో ఇది వీక్ 1 విశేషాలు అయితే ఇదండి. సో మళ్ళీ మోస్ట్లీ ఈ వీక్ నేను వాటర్ ఫాస్టింగ్ అయితే చెయ్యను, లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా. సో అందుకే మళ్ళీ వీక్ 2 అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.